హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక మంచి దేవాలయంతో మీ ముందుకు వచ్చేసాను. మనం ఇప్పుడు వెళ్తున్న దేవాలయము శ్రీ పాంచాలరాయుడు స్వామి దేవాలయం అండి. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అని అంటే వరంగల్ డిస్టిక్ గీసుకొండ మండలము షాయంపేట హవేలి అనే గ్రామంలో ఉందండి. ఇక్కడ మనకు ఏ దేవుళ్ళు దర్శనమిస్తారు అంటే శ్రీ ఆదిలక్ష్మి సమేత శ్రీ పాంచాలరాయ స్వామివారు మనకు ఇక్కడ దర్శనం అనేది ఇస్తారండి. వేరెక్కడా లేని విధంగా ఇక్కడ మనకు శ్రీ పాంచాలరాయుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు అండి. ఆడవారి అవతారంలో మనకు దర్శనం అనేది ఇస్తారు. అంటే స్వామివారికి పట్టీలు మెట్టెలు అలాగే ఆడవారికి కొప్పు ఎలా ఉంటుందో అలా ఉంటాడనమాట ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు. శ్రీ పాంచాలరాయ స్వామి గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు తెలంగాణలో చాలా కాకతీయుల కాలం నాటి టెంపుల్స్ మనకు దర్శనమిస్తాయి కదండి. అందులో ఇదొకటి అనమాట. చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్. ఇప్పుడు మనము టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. టెంపుల్ బయట వాతావరణము చూసారా ఎంత పాతకాలం నాటి టెంపుల్. ఫస్ట్ మనకు ఒక మండపం ముందర ఉంటుంది, తర్వాత గోపురం అనేది మనకి ఇస్తుంది. లోపలికి అనేది వెళ్దాము, ఎలా ఉందో చూసేద్దాం. చాలా పురాతనమైన టెంపుల్ కదండి, కొంచెం శిథిలమైందనమాట. మళ్ళీ రీప్లేస్మెంట్ అనేది కొత్తగా చేశారు కొద్దిగా. ఇదంతా టెంపుల్ వాతావరణమే. లోపలికి అడుగు పెట్టంగానే మనకు ఎదురుగానే మనకు ధ్వజస్తంభం అనేది కనబడుతుంది. మొత్తం టెంపుల్ మొత్తం రాతితో నిర్మించినదే అండి. మనకు గుడికి రైట్ సైడ్ వచ్చి ఇక్కడ మండపం అనేది కనపడుతుంది. మనము లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకునే ముందు ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలనేది తెలుసుకుందామండి. వరంగల్ నుంచి మనకు 1/2 అవర్ టైం అనేది పడుతుందండి. ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే 14 కిలోమీటర్ల దూరం అనేది వస్తుందండి. అలాగే హైదరాబాద్ నుంచి అయితే మనకు ఎంత టైం పడుతుందంటే 4 గంటలు అనేది పడుతుంది. మనకు ఎంత అంటే ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది అంటే 184 కిలోమీటర్ల దూరం అయితే ఉందండి హైదరాబాద్ నుంచి. మనకు ట్రైన్లు కూడా అవైలబుల్లో ఉన్నాయండి. వరంగల్లో దిగి అలాగైనా రావచ్చు, లేదా చింతలపల్లి రైల్వే స్టేషన్ ఉందండి, అక్కడ కూడా ట్రైన్ ఆగుతుంది. అక్కడి నుంచి మనకి ఎంత టైం పడుతుందంటే 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. గుడి ప్రాంగణంలో అయితే చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయండి. అలాగే బావి కూడా ఉందన్నమాట. బావిలో నీళ్లు కూడా ఉన్నాయండి. మనకి ఇక్కడ పాంచాలరాయ స్వామిని దర్శనం చేసుకునే ముందు బయటనే మనకు హనుమంతుడు అనేది దర్శనమిస్తాడు. ఫస్ట్ మనము హనుమంతుడిని దర్శనం అనేది చేసుకుందామండి. అలాగే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర 6 పాదాలు ఉన్నాయండి. అంటే మనకు 3 పాదాలు అనేది ఉన్నాయి. హనుమంతుడు అలాగే అమ్మవారు అలాగే పాంచాలరాయ స్వామి పాదాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ దండం పెట్టేసుకొని మనకు వెనక్కి సైడ్ వెళ్ళంగానే హనుమంతుడు అనేది దర్శనమిస్తారు. సింధూర వర్ణంతో స్వామివారిని కూడా మనం దర్శనం అనేది చేసేసుకుందాము. హనుమంతుని విగ్రహాలు అయితే మనకు రాతి మీద చెక్కిన హనుమంతుని విగ్రహాలు అయితే మనకు 2 దర్శనమిస్తాయండి. ఒకటి చిన్నగా ఉంటుంది, ఇంకొకటి పెద్దగా ఉంటుంది. ఇదంతా కూడా మనకు టెంపుల్ వాతావరణమే అన్నమాట. పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయండి. చూస్తున్నారా ఎంత విశాలంగా ఉందో టెంపుల్. లోపలికి వెళ్దామని అనుకున్నాము, కాకపోతే పూజారి గారు రాలేదన్నమాట. అందుకే అయ్యగారి కోసం వెయిట్ చేస్తున్నామండి. అలాగే గుడి చుట్టుముట్టు ఒకసారి చూద్దామనేసి వెళ్తున్నాము. చూడండి ఇక్కడ ఒక మండపం అయితే ఉంది, కాకపోతే ఇది కొంచెం శిథిలమైంది. కాకపోతే కొద్దిగా సపోర్ట్ అనేది కొత్తగా పెట్టారు ఇక్కడ ఒక రాయిని. లోపలన్నీ మనకు స్తంభాలు అనేది పడిపోయినాయి, మీరు కూడా గమనించవచ్చు. దేవాలయానికి కట్టిన కాంపౌండ్ కూడా రాతితో నిర్మించింది అండి. ఇక్కడ చూస్తున్నారా దూరంగా మనకు ఒక రాయి మీద హనుమంతుడి ప్రతిమ అనేది మనకు కనబడుతుంది. అక్కడున్న హనుమంతుడికి కూడా సింధూరం అనేది రాశారండి. మనకు టెంపుల్ అయితే మెయిన్ టెంపుల్ కాకుండా పక్కన ఉన్న మండపాలన్నీ ఇలా కూలగొట్టేశారు. అన్నీ రాతితోనే కట్టినవండి. ఇప్పుడు మండపం చూసాం కదండి, మనం మళ్ళా కిందికి వెళ్ళేసి ఇదేనండి పాంచాలరాయ స్వామి దేవాలయము. మీకు గోపురం కనబడుతుంది కదా, మనం గోపురం వెనక సైడ్ ఉన్నాము. ఇక్కడ మనకు ఒక రూమ్ లాగా కట్టి ఉంచారనమాట రాతితో. అది కూడా చూద్దామనేసి మా అన్నయ్య వెళ్ళారు. కాకపోతే లోపల చాలా చీకటిగా ఉందండి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట.
కాకపోతే టెంపుల్ అయితే కొంచెం మనకు చాలా పాత టెంపుల్. అయ్యగారు రాలేదని మేము వెయిట్ చేసామని చెప్పాను కదా, అయ్యగారు వచ్చారండి. పూజారి గారు వచ్చారు కదండి, తాళం అనేది తీస్తున్నారు. ఇలాగే మనము గుడి లోపలికి అనేది వెళ్ళాలి. లోపలికి వెళ్ళేటప్పుడు చూడండి, మనకు ఇది కూడా మనకు మొత్తం రాతితోనే కట్టిన మండపం అన్నమాట. ముందర ఎలా ఉంది చూడండి. గుడి తాళం అయితే తీశారు, తలుపులు తీశారు కదండి. లోపలికి అనేది వెళ్దాం మనం కూడా. గుడి లోపల వాతావరణం అండి. లోపలికి వెళ్ళంగానే పెద్ద పెద్ద స్తంభాలతో మనకు దేవాలయం అనేది దర్శనమిస్తుంది. టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట. ఇక్కడ మనకు ఆదిలక్ష్మి అమ్మవారు అలాగే శ్రీ పాంచాలరాయ స్వామి వారు మనకు దర్శనమిస్తారు. ఫస్ట్ మనము పాంచాలరాయ స్వామి వారిని దర్శనం అనేది చేసుకుందామండి. పూజారి లోపలికి అనేది వెళ్తున్నారండి. స్వామివారి దగ్గరికి మనల్ని కూడా రమ్మని పిలుస్తున్నారు, మనం కూడా వెళ్దాము. అలాగే స్వామివారి విశిష్టత, స్వామివారు ఇక్కడ ఎలా వెలిసారు అన్నీ కూడా అయ్యగారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కూడా వినండి. అయ్యగారు లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారికి దీపారాధన అనేది చేశారు. అలాగే మనల్ని కూడా చేయమని చెప్పారనమాట. అందుకే నేను కూడా దీపారాధన అనేది ఇక్కడ చేశానండి. చేసిన తర్వాత మళ్ళీ స్వామివారి విశిష్టత గురించి చెప్పారు. స్వామివారు ఇక్కడ ఎలా వెలిసారో ఫస్ట్ మనం తెలుసుకుందామండి. అయ్యగారు మాటలు వినే ముందు, దుర్మార్గుల చేతికి చిక్కిన ద్రౌపది పాంచాలినికి అక్షయ వస్త్రం ఇచ్చి రక్షించినటువంటి కృష్ణుడి అవతారమే పాంచాలరాయ స్వామి అవతారం అండి. ఇంకా చాలా పురాణ గాథలు ఉన్నాయండి స్వామివారు ఇక్కడ ఎలా వెలిసారనేది. ఇక్కడ శ్రీకృష్ణ పాంచాలరాయ స్వామి అవతారం కలిగిన విగ్రహం వచ్చేసి ఏకశిలా విగ్రహంతో ఉంటారండి. స్వామివారికి 4 చేతులు అనేది ఉంటాయండి. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క హస్త్రం అనేది ఉంటుంది. శంఖం, చక్రం, గద, పద్మం అనేది ఉంటాయండి. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్కటి అనేది ఉంటాయి. అలాగే స్వామివారి విగ్రహంపై మరకత తోరణంతో దశావతారాలు అనేది మనకు దర్శనమిస్తారు. స్వామివారు మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆడ రూపంలో ఉండడం మనం ఇక్కడ చూడవచ్చండి. అంటే స్వామివారి పాదాలకు పట్టీలు అనేది ఉంటాయండి, అలాగే మెట్టెలు అనేది ఉంటాయి. ఆడవారికి వెనక కొప్పు ఎలాగుంటుందో స్వామివారికి ఇక్కడ కొప్పు అనేది ఉంటుందండి. ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఓపెన్ చేస్తారండి. తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 8 వరకు అనేది ఓపెన్ చేస్తారు. మనకు వేరెక్కడా లేని విధంగా ఇక్కడ మనకు శ్రీకృష్ణ భగవానుడు ఆడ రూపంలో ఉండడం మనకు చాలా గొప్ప విశేషం అండి. వేరెక్కడా లేదు. చాలా పురాతనమైన టెంపుల్, చాలా మహిమగల టెంపుల్ కూడా. ఇక్కడ వెలిసిన శ్రీ పాంచాలరాయ స్వామి వారి టెంపుల్ గురించి అలాగే స్వామివారి విశిష్టత గురించి మనము అయ్యగారి మాటల్లో విందాం. శ్రీ మహావిష్ణువు స్వామి ఇక్కడ 4 హస్తాలు కలిగి ఉన్నాడు స్వామి. శంఖము, చక్రము, గద, పద్మము 4 హస్తాలతో శ్రీ మహావిష్ణు అంశులు దర్శనమిస్తున్నాడు. స్వామి పేరు పాంచాలరాయ స్వామి, పాంచాలరాయుడు. పాంచాలిని కాపాడినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ రూపకంగా శ్రీకృష్ణ దేవాలయంగా చెప్పబడుతూ పాంచాలరాయ స్వామి పేరుతో పిలువబడుతుంది. ప్రత్యేకత స్వామికి ఇక్కడ శిలంతా కూడా ఏకశిల చెందే ఉంటుంది. ప్రత్యేకత స్వామి దశావతార మూర్తి. స్వామి ఎత్తిన 10 అవతారాలు ఏవైతే ఉన్నాయో మనకు ఇక్కడ మకర తోరణాలు దర్శనమిస్తాయి. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, కల్కి మకర తోరణానికి దశావతారాలు ఉండడం చాలా విశేషం. పూర్వకాలంలో ఉన్న దేవాలయాలకు మాత్రమే ఆ విధంగా చెక్కడం జరుగుతుంది. మరో ప్రత్యేకత స్వామి ఇక్కడ శ్రీ మహావిష్ణు వంశంలో ఉన్నప్పటికీ శంకు చక్రాలు రివర్స్లో ఉంటాయి స్వామికి. మామూలుగా శ్రీ మహావిష్ణువుకు శంఖం ఆచితులో ఉండాలి, చక్రం ఇజతులో ఉండాలి. మహాభారతంలో
గజేంద్ర మోక్షం అనే పర్వంలో ముసలి బారి నుండి ఏనుగును కాపాడడానికి శ్రీ మహావిష్ణువు ఈ అంశంలో ప్రత్యక్షమయ్యి ఆ ముసలి శిరఛేదనం చేసి ఆ ఏనుగును రక్షిస్తాడు అనేటువంటి పర్వం ఉంది. ఆ అవతారంలో ఆభరణాలు రివర్సులో వచ్చాయి స్వామికి. ఫస్ట్ స్వామి ప్రత్యక్షమైన తర్వాత ఆభరణాలు అలంకారమయ్యాయని చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క పర్వంలో ఈ విధంగా స్వామి దర్శనం ఇచ్చాడు అని చెప్పడం జరుగుతుంది. ఆ రూపమే ఈ యొక్క రూపం. మరో ప్రత్యేకత పాంచాల రాయుడు పేరులోనే ఆడు రూపం మగ రూపం రెండు ఉన్నాయి. పాంచాలి ప్లస్ రాయుడు ఇద్దరు పేర్లు ఉన్నాయి. దాని ప్రత్యేకతగా స్వామి కాళ్ళకి మట్టెలు, పట్టా గొలుసులు, కాళ్ళకి కడియాలు, ఆడ రూపం మోహిని రూపం. అమృత భాండవాన్ని కాపాడడానికి, రాక్షసుల బారి నుంచి కాపాడి దేవతలకు పంచడానికి శ్రీ మహావిష్ణువు మోహిని అంశ ఎత్తి వాటిని కాపాడి దేవతలకు పంచే ప్రయత్నంలో చేసినటువంటి రూపమే ఈ యొక్క పాంచాల రాయ జగన్మోహన రూపంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ స్వామివారి వైభవం. పక్కనే ఆది మహాలక్ష్మి అమ్మవారు, ఇటు పక్కన గరత్మంతుడు, మేనక తిలోత్తముడు స్వామికి ఇప్పుడు కూడా సేద తీర్చేటువంటి వారు. భగవతో దేవదేవోత్తమస్య శ్రీమద్రామకోటి బ్రహ్మాండనాయకస్య భగవతో దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగత్ సంరక్షణార్థం అవతీర్ణస్య శ్రీ ఆది మహాలక్ష్మీ సమేత శ్రీ పాంచాలరాయ స్వామినః అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అస్య యమాన్యస్య గోత్రోద్భవస్య యమాన్యస్య గోత్రం కశ్యపగోత్రోద్భవస్య ప్రవీణ్ కుమార్ నామధేయస్య ధర్మపత్ని కృష్ణవేణి నామ్యాః సపుత్రస్య లిఖిత నామధేయస్య జాగృతి నామ్యాః సకుటుంబ పరివారాయురారోగ్యసిద్ధ్యర్థం యమాన్యస్య గోత్రోద్భవస్య ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మ్యే నమః, ఓం శ్రీదేవ్యే నమః, ఓం శ్రీ భూదేవ్యే నమః, ఓం శ్రీ నీలాదేవ్యే నమః, ఓం శ్రీ గోదాదేవ్యే నమః, ఓం శ్రీ గరుడాయ నమః, ఓం సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. సర్వం శ్రీ ఆదిమహాలక్ష్మి సమేత శ్రీ పాంచాలరాయ స్వామినః చరణారవిందార్పణమస్తు. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శ్రీమన్యస్య. లక్ష్మీ చరణలాక్షాంగ సాక్షాత్ శ్రీవత్సవక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. శ్రీయకాంతాయ దేవాయ కళ్యాణ నిదయే నిదయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శాయంపీఠనివాసాయ పాంచాలేశాయ మంగళం. అస్తు శ్రీయస్తనకస్తూరి వాసనాద్వాసితోరసే శ్రీహస్తే గిరినాథాయ దేవరాజాయ మంగళం. కమలాకుచకస్తూరి కర్దమాంకితవక్షసే యాదవాద్రినివాసాయ సంపదపుత్రాయ మంగళం. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రాప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. మంగళాశాసన పరైమదాచార్య. చూశారు కదండి స్వామివారి గురించి అయ్యగారు ఎంత బాగా మనకు వివరించారో. ఈ టెంపుల్ మీరు కూడా దగ్గరగా ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. చాలా బాగుంటుంది టెంపుల్, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఊరికి దూరంగా. అయ్యగారు మనకు వివరించిన
దశమహారూపాలు ఇవేనండి. మనకు దగ్గరగా మీరు గమనిస్తే మనకు దశావతారాలు అనేది కనపడతాయి. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని మీరు కూడా దర్శించండి. ఎంత అందంగా ఉన్నారో కదండి. ఈ ఆలయం నుండి 1000 స్తంభాల గుడికి అలాగే కిలో వరంగల్కి స్వరంగ మార్గం ఉందని, కాకతీయ రాజులు ఆ మార్గం ద్వారా వచ్చి స్వామివారిని పూజించేవారని చెబుతారు. ద్రౌపదిని కాపాడడం కోసమే శ్రీకృష్ణ భగవానుడు పాంచాలరాయ స్వామి అవతారం ఎత్తారు. ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారండి. అది ఏప్రిల్ నెలలో జరుగుతుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా సుదర్శన హోమము, బలిహరణ, మంగళ శాసనం, నిత్య హోమం, పూర్ణాహుతి, కుంకుమార్చన, అలాగే రథోత్సవం అనేది ఉంటుందండి. అలా బ్రహ్మోత్సవాల సమయంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొని స్వామివారి ఆశీర్వాదం అనేది పొందుతారు. మనకు ఈ దేవాలయంలోనే గర్భగుడిలో మనకు చూడండి రాతితో చెక్కిన అందమైన ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. మనము ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుందాం కదా. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనము ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శనం అనేది చేసుకుందామండి. తనేనమాట ఆదిలక్ష్మి అమ్మవారు. ఇక్కడ కూడా దీపారాధన చేద్దామనేసి దీపారాధన అనేది చేస్తున్నానండి. ఈ అమ్మవారిని 1984 సంవత్సరంలో అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారండి. స్వామివారికి పక్కగా దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయింది కదండి. మనం బయటికి వెళ్దాము. బయటికి వెళ్ళాక ఇక్కడ కొంతమంది ఆకుపూజ అనేది కట్టించుకోవడానికి వచ్చారండి. మేము శనివారం వెళ్ళామన్నమాట. ఆకుపూజ అనేది కడుతున్నారు అయ్యగారు. ఇప్పుడు మనం ఏ చెట్టు కింద ఉన్నామో తెలుసా అండి? పగడ చెట్టు అనమాట. ఈ చెట్టు ఎంతమందికి తెలుసండి? నాకైతే ఫస్ట్ టైం తెలుసు. నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు కూడా. రామాయణంలో రాముడు సీత అరణ్యవాసం చేసినప్పుడు సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్తారు కదండి. అలా తీసుకెళ్ళినప్పుడు ఈ చెట్టు కిందనే సీతాదేవి కూర్చుని ఉండేదని చెబుతారు. ఈ చెట్టు పూలు ఎప్పుడు పూస్తాయో తెలుసా అండి? ఎండాకాలంలో ఈ చెట్టుకు పువ్వులు అనేది పూస్తాయి. అలాగే ఈ చెట్టు నుంచి గంధం కూడా తీస్తారండి. అక్కడున్న పూజారి ఈ చెట్టుకున్న విశిష్టత అనేది చెప్పారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎప్పుడు చూడలేదు లైఫ్లో, ఇదే ఫస్ట్ టైం అనమాట. అలాగే ఈ చెట్టుకు గంధం కూడా తీస్తారంట. చూశారు కదండి పాంచాలరాయుడు స్వామి టెంపుల్ విశేషాలు. మీరు కూడా దగ్గరగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.